హాయ్ అండి, ఈరోజు నేను గోంగూర పచ్చడి చేసుకుంటున్నాను. అది ఎలా చేయాలో చూపిస్తాను. ముందు నీట్గా గోంగూర అంతా ఒలిచేసుకుని కడిగి ఇలా నీట్గా ఆరబెట్టుకోవాలి. మొత్తం తడంతా పోవాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్. నేను తీసుకున్న గోంగూరకి 100 గ్రాములు ఎండుమిరకాయలు పడతాయి. ఇవి కూడా కొంచెం కలర్ మారే వరకు, కమ్మగా స్మెల్ వస్తుంది. కమ్మటి వాసన రాగానే ఆఫ్ చేసుకో. ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఏగినట్టు కమ్మని వాసన వస్తుంది. ఆ వాసన రాగానే మిక్సీ జార్లోకి ఇట్లా వేసేసుకుని మళ్ళీ గోంగూర వేయించుకోవాలి. ఈ వేయించుకున్న మూకుట్లోనే ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని ఇది మిక్సీ పెట్టే. ఇది ఫ్రై అయిపోయినాక ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, ఇంకొక సగం ఉన్నదా సగం కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గోంగూరలోంచి ఇలా నూనె సపరేట్ అయ్యే వరకు ఏం చేసుకుంటే ఫ్రై అయిపోయింది. ఇంకా చాలు, ఇది ఇంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. తిరగమాత రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్, ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎక్కువే పట్టుద్ది గోంగూర పచ్చడికి ఆయిల్. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఈ 2 కొంచెం వేగినాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, కొంచెం జీలకర్ర, పొట్టు తీసిన ఎల్లుల్లిపాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు. ఇప్పుడు ఆకుకూర ఫ్రై చేసినంతా దీంట్లోకి వేసేసుకుని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ని దీంట్లో కలిపేయాలి. తిరగమాత పెట్టినాక 2 మిక్స్ చేసేసుకొని కలిపేసుకున్నాక ఈరోజు మనం తినడానికి కొంచెం పచ్చి ఉల్లిపాయలు కూడా కలుపుకుని, కొంచెం పచ్చడిలో మనం ఇవాళ ఎంతైతే తింటామో దాంట్లో పచ్చడిలో ఉల్లిపాయలు కలుపుకుని తింటే చాలు. ఈరోజు తినే గోంగూర పచ్చడిలోకి కొంచెం ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకుని కలుపుకుని తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ రోజులు